ఈరోజు ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు పరిశ్రమ అవార్డుల పరంపర కొనసాగించింది. దాంట్లో భాగంగానే బేబీ సినిమాకు 2 అవార్డులు కూడా వచ్చినాయి. బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ గారికి ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు కింద కూడా అవార్డు రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. బేబీ మూవీ వచ్చినప్పుడే ఒక రకమైన జరిగింది సార్. మీరు అసలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారా ఇట్లాంటి అవార్డు వస్తుంది? లేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. కలర్ ఫోటో టైంలో ఛాన్స్ ఉంది, కోవిడ్ టైం తక్కువ కాంపిటీషన్ అలా అనుకున్నాం, కానీ ఈసారి చాలా మంచి సినిమాలు ఉన్నాయి కాబట్టి పోటీలో ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సర్ప్రైజింగ్, చాలా సంతోషంగా ఉందండి. మూవీ వచ్చినప్పుడు కూడా సార్ స్టోరీ ఏదైతే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉందో మెయిన్గా యువతను ఆకర్షించే విధంగా కూడా ఉండే, ఏదైతే యువతను ఆకర్షిందో సేమ్ టైం కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి కదా సార్, దాని గురించి? విమర్శలు కరెక్ట్ అయ్యుంటే ఆ సినిమా ఒక 90-100 కోట్లు కలెక్ట్ చేయదు. సో ఎక్కువ మంది దాన్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి అది అంత హ్యూజ్గా, అంటే ఒకసారి ఒక ఉమెన్ ఫ్యామిలీస్ ఎప్పుడైతే థియేటర్కి వస్తారో అప్పుడే ఆ సినిమాకి అంత కలెక్షన్స్ వస్తాయి. సో ఈరోజు కొంతమంది విమర్శలు నేను పట్టించుకోవాలా, లేకపోతే ఒక ఫిల్మ్ఫేర్, ఐఫా, సైమా, ఈరోజు నేషనల్ అవార్డు 100 కోట్లు, వాళ్ళందరినీ రెస్పెక్ట్ ఇవ్వాలా? సో వాళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరైతే నాకు ఇంత గౌరవం తీసుకొచ్చి పెట్టారో అంతే. సో నేను విమర్శలు పట్టించుకున్నాను. సార్ కలర్ ఫోటో కూడా అది ఓటీటీలో వచ్చినప్పటికీ చాలా మార్కెట్, మీరు అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా అవార్డు కోసం? ఇది దీంట్లో అంటే ఇది స్క్రీన్లో రావడానికి మీరు ఎటువంటి తీసుకున్నారు సార్? అంటే డైరెక్షన్ విభాగంలో స్క్రీన్ ప్లే ఉత్తమంగా రావడానికి మీరు చేసింది ఏంటి సార్ దానికి? దీనికి కలర్ ఫోటోకి అంటే నీట్గా ప్రాపర్గా అప్లై చేయటం, అప్పుడు కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నాం కాబట్టి అందరం. సో నేషనల్ అవార్డు అప్లై చేయటము అనేది చాలా చాలా అప్లికేషన్ ఫార్మాటే చాలా టఫ్ ఉంటుంది. బట్ చాలా జెన్యున్గా చేసాము, ఎందుకంటే ఒక 6 నెలల పాటు సినిమాలు ఆగిపోయింది. సో వచ్చిన సినిమాలు అప్పట్లో కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలడీస్, అలవైకుంఠపురంలో హిట్, ఇలా కొన్ని సినిమాలు మాత్రమే ఉండింది. ఛాన్స్ ఉంది, ప్రయత్నిద్దామని గట్టిగా అప్లికేషన్ ప్రాపర్గా చూసి ఎక్కడో హోప్ ఉండింది. పైగా కలర్ డిస్క్రిమినేషన్ మీద సినిమా తీయటం కదా, ఈ పాయింట్ ఖచ్చితంగా జ్యూరీకి నచ్చుతుందేమో అనుకున్నాము. నిజంగానే అలానే జరిగింది. బట్ బేబీకి వచ్చేటప్పటికి ఇయర్ చాలా మంచి సినిమాలు ఉన్నాయి, ఛాన్స్ లేదేమో, ఉండదేమో అనుకుంటా వచ్చాను. బట్ ఫిల్మ్ఫేర్, సైమా, ఐఫా ఇవన్నీ బెస్ట్ ఫిలిం క్రిటిక్స్ రావడంతో ఇక్కడ లైట్గా హోప్ ఉండింది. బట్ ఈరోజు మంచి కాస్ట్ తీసిన భగవంత్ కేసరికి కూడా అవార్డు రావడంతో హ్యాపీ అనిపించింది. బట్ స్క్రీన్ ప్లేకి రావడం అనేది ఇంకా చాలా ప్రౌడ్ మూమెంట్. సార్ మూవీ చూస్తున్నప్పుడు కూడా ప్రేక్షకులు 2గా విడిపోయారు సార్. అయితే హీరోకి, తర్వాత సెకండ్. అయితే అందరూ ఏదో ఒక దానికి కనెక్ట్ అయ్యారు. అట్లాంటి స్టోరీ కోసం మీకేమైనా అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, లేకుంటే మీద అట్లాంటి స్టోరీ తీయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? క్యారెక్టర్స్ గ్రేగా ఉండటం అనేది ఒక మనుషుల్లో, ఇప్పుడు ముల్లపూడి గారు చెప్పినట్టు మనుషుల్లో మంచోళ్ళు, చెడ్డవాళ్ళు అని అంటుంటారు. యాక్చువల్లీ అవసరాన్ని బట్టి మంచి, అవకాశాన్ని బట్టి చెడు బయటకు వస్తుంటుంది. సో బేబీకి నేను లైక్ బాలచంద్ర గారు ఎలా అయితే ఒక గ్రే క్యారెక్టర్ తీసుకుంటారో, మంచి చెడు, వాళ్ళు తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి, మంచి చేసినప్పుడు మంచి చెప్పాలి. సో ఒక న్యూట్రల్ పర్సన్ కూర్చున్నప్పుడు వాళ్ళ తప్పులు తెలియాలి, మంచి తెలియాలి అని ఒక దీంతో స్క్రీన్ ప్లే రాసుకుంటా వెళ్ళాను. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి సినిమాలు తీయబోతున్నారు సార్? ఇప్పుడైతే చెన్నై లవ్ స్టోరీ ప్రొడ్యూస్ చేస్తున్నాను. దానికి స్టోరీ స్క్రిప్ట్ నేను రాసుకున్నాను, రవి నంబూరి డైరెక్షన్లో, కిరణ్ అబ్బవరం గారిది ఇది. సో ఇంకా తెలుగు డైరెక్షన్ అనేది ఇంకా కథ లాక్ అవుతుంది. బట్ హిందీలో బేబీ మళ్ళీ చేస్తున్నాను, అది ఈ మంత్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. అదే ఒక మూవీ తీయాలంటే దాన్ని పూర్తిగా లీనం అయిపోయి పగలు రాత్రి అనుకుంటా కూడా స్క్రీన్ ప్లే మీద నేను కష్టపడి రాశాను కాబట్టి ఈరోజు ఈ ఫలితం అనేది దక్కింది. ఈ మూవీకి రోహిత్ సింగర్కి రావడం కూడా తను సంతోషంగా ఉంది, నాకంటే ఎక్కువ సంతోషపడుతున్నట్టు కూడా చెప్తున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా చాలా బాగా రాణిస్తుంది అంటూ కూడా డైరెక్టర్ సాయి రాజా చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ హరీష్తో ముగుల పాపన్న, బిగ్ టీవీ, హైదరాబాద్.